టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం 7.1 తీవ్రతతో ప్రకంపనలు 1000కి పైగా ఇల్లు నేలమట్టం 188 మందికి గాయాలు 128 మంది మృతి. హిమాలయాలలోని మంచుకొండలు అందమైన లోయలతో పర్యాటకులను ఆకట్టుకునే టిబెట్ పై ప్రకృతి ప్రకోపించింది. సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆవాస ప్రాంతంగా పేర్గాంచిన షీజాంగ్లో భూమి కంపించింది. ఆ పరిసరాలలో 20 కిలోమీటర్ల పరిధిలో 27 గ్రామాలపైన పంజా విసిరింది. 1000కి పైగా ఇళ్లను నేలమట్టం చేసింది. భూకంపం 128 మందిని పొట్టనబెట్టుకోగా 188 మంది క్షతగాత్రులయ్యారు. శిథిలాల కింద ఇంకా పదుల సంఖ్యలో పౌరులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భూకంప ప్రభావం టిబెట్, నేపాల్తో పాటు చైనా, భూటాన్, భారత్లోని బీహార్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఎన్సీఆర్ పైన ప్రభావం చూపింది. షీజాంగ్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు, దట్టమైన పొగమంచు సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఉదయం 6:35 టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో టిబెట్లోని షీజాంగ్ పరిధిలో లబుచే వద్ద 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 7.1గా నమోదైంది. ఈ ప్రాంతానికి 20 కిలోమీటర్ల పరిధిలో 27 గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో 6,900 మంది జనాభా ఉంది. తాజా భూకంపం తదనంతర చోటు చేసుకున్న ప్రకంపనలతో 1000కి పైగా ఇల్లు నేలమట్టమైనట్లు చైనా మీడియా పేర్కొంది. పలు భవనాలు ధ్వంసమైనట్లుగా తెలిపింది. సాయంత్రం వరకు మొత్తం 150 భూ ప్రకంపనలు నమోదైనట్లు చైనా ఎర్త్ క్వేక్ సెంటర్ వెల్లడించింది. కొన్ని క్షణాల పాటు తీవ్ర స్థాయిలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరెస్ట్ బేస్ క్యాంపు వద్ద కూడా భారీ ప్రకంపనలు వచ్చినట్లు చైనా మీడియా పేర్కొంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలతో వెనువెంటనే సైన్యం, చైనా వైమానిక దళం రంగంలోకి దిగింది. జవాన్లు డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలను చేపట్టారు. అధికారులు షీజాంగ్కు 22,000 టెంపరరీ టెంట్లు, ఇతర సామాగ్రిని తరలించారు. 340 మంది వైద్య సిబ్బంది, 1,500 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. 3,400 మంది డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం శకలాలను తొలగిస్తున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు -18 నుంచి -14 డిగ్రీలుగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. కాగా భూకంప ప్రభావం భారత్ పైన పడింది. ఉత్తరాది రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, బీహార్, ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాలలో భూమి కంపించింది. చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఎవరెస్ట్ శిఖరానికి 80 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో తాజా భూకంప కేంద్రం ఉంది. ఈ ప్రాంతాన్ని లాసా రీజియన్గా పిలుస్తారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 13,000 నుంచి 16,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. భారత, యురేషియన్ భూ ఫలకాలలో కదలికలు సంభవించినప్పుడల్లా ఈ రీజియన్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. అందుకే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ రెండు ఫలకాలు ఒకదానికొకటి ఢీకొని క్రమంలోనే హిమాలయాలు ఏర్పడ్డాయి.